సో నీలిమ గారు ఇప్పుడు సరే సెలబ్రిటీ మ్యూజికల్ అంతాక్షరి అన్నారు. ఇప్పుడు స్టేజ్ మీద ఆఫ్ కోర్స్ సెలబ్రిటీస్ అందరూ పాటలు పాడటం, వాళ్ళలో వాళ్ళు కంపీట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది, అంతేనా? ఇప్పుడు యాజ్ ఆడియన్ గా అంటే ఇప్పుడు ఏం జస్ట్ కూర్చొని అది వినడం, ఆ కాంపిటీషన్ ని ఎంజాయ్ చేయడం అంతేనా, లేదా ఆడియన్స్ పార్టిసిపేషన్ కూడా వాళ్ళకి అంత ఉత్సాహం ఉంటే వాళ్ళు కూడా రావచ్చు. నరేష్ చెప్పారు కదా, స్టార్టింగ్ లో నరేష్ చెప్పాడు కదా, వీఆర్ హ్యావింగ్ జామింగ్ సెషన్స్ విత్ ద ఆడియన్స్. ఇప్పుడు మీరు అంతాక్షరి అంటే మనకి ఏంటి, లాస్ట్ వర్డ్ తో మనం స్టార్ట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ టీమ్ ఆ టీం పాడుతూ ఉంటే వాళ్ళు మేము ఒక పెద్ద ర్యాంప్ లాగా వేసాము. సో ఆ టీం రాగానే వాళ్ళు ఆ టీం నుంచి బయటకు వచ్చి, సో ఇక్కడ మేము ఇంకొకటి బెస్ట్ కాంబినేషన్ చేసాము. టీమ్ విత్ సింగర్సే కాకుండా మాకు ఎవరైతే టీమ్ స్పాన్సర్స్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ బ్యాంక్ కానీ ఎవరైనా ఉంటే ఆ టీంకి ఆ ఎస్బీఐ బ్యాంక్ పేరు పెట్టి అలా కంటిన్యూ చేస్తున్నాం. సో వాళ్ళ దగ్గర నుంచి ఆ మేనేజర్స్ కానీ ఎవరు కానీ దే విల్ బి సిట్టింగ్ విత్ ద టీమ్ on the stage. It's such a best advantage for the sponsors, so that throughout the event they're always sitting there. వాళ్ళకి మంచి మైలేజ్, అది అసలు నెక్స్ట్ లెవెల్లో మేము ఆలోచించాము. అంటే క్రెడిట్ గోస్ టు ప్రదీప్ గారు, హీ హస్ కమ్ అప్ విత్ దిస్ ఐడియా. సో డెఫినెట్లీ స్పాన్సర్స్ విల్ నాట్ రిగ్రెట్ గోయింగ్ బ్యాక్. అండ్ స్పాన్సర్స్ కి ఇది మంచి మైలేజ్ అండి. అంటే జనరల్ గా ఈ కంటిన్యూ ఈవెంట్ ఉంటుంది కదా, స్టేజ్ మీద ఆడియన్స్ ఫోకస్ కూడా కంప్లీట్లీ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ అవార్డ్స్ సంథింగ్ అంటే ఆడియన్స్ డిస్ట్రాక్ట్ అవ్వడానికి మధ్యలో ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ డిస్ట్రాక్ట్ అవ్వరు, కంప్లీట్లీ వాళ్ళ ఫోకస్ అంతా స్టేజ్ మీదనే ఉంటుంది. అంటే ఏ సాంగ్ వచ్చింది, ఇంకా చివరి అక్షరం ఏంటి, వాళ్ళకంటే ముందు మేమే గెస్ట్ చేసి వాళ్ళతోటి జామింగ్ చేయాలి, సంథింగ్ ఆ వైబ్ అన్నది, ఆ ఎక్సైట్మెంట్ అనేది ఆడియన్స్ లో కంపల్సరీ ఉంటుంది. సో కాబట్టి స్పాన్సర్స్కి ఎలివేషన్ కానీ చాలా ఒక కంటిన్యూ ఒక 4-5 hours ఈవెంట్ ఉంటుంది కాబట్టి రికగ్నేషన్ కానీ ఆ స్పాన్సర్స్ నేమ్స్ బై డిఫాల్ట్ ఐ థింక్ బాగా గుర్తుండిపోయే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కంటిన్యూ 4 to 5 hours అనేది ప్లే అవుతూనే ఉంటుంది, మధ్యలో డిస్ట్రాక్ట్ ఉండదు. అంటే ఆడియన్స్ మాత్రం ట్రెమెండస్ గా ఎంజాయ్ చేస్తారు, ఎక్కడ కూర్చున్నారో అక్కడ డాన్సులు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తారు అనేది ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ మల్లికార్జున్ ఆయన పాడే వైబ్, నార్మల్ గానే మనకి ఒక 2-3 సింగర్స్ అలా పాడుతూ ఉంటే అసలు ఆడియన్స్ అలాగా లైవ్ లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఐఎమ్ జస్ట్ ఇమాజినింగ్ 18 మంది సింగర్స్ 6 teams లో అలాగా కాంపిటీషన్ తోటి ఒకరి తర్వాత ఒకరు అలా పాడుతూ ఉంటే అసలు ఆడియన్స్ ఎంతలా ఎంజాయ్ చేస్తారని ఇమాజిన్ చేసుకుంటేనే ఇట్స్ గివింగ్ వెరీ హై. డిఫరెంట్ రౌండ్స్ ఉంటాయి కదా, ఒక్క మించిన ఒక రౌండ్. అసలు మీరు వస్తే మీకు వావ్ ఈ రౌండ్ కూడా ఉంటుందా, నేను ఇప్పుడు రివీల్ చేయను, ఎందుకంటే యూ ఆల్ హ్యావ్ టు కమ్. అంటే ఇప్పుడు ఇది లైక్ ముందే సాంగ్స్ అవి ప్రిపేర్ అయ్యి ఆన్ స్పాట్, అన్ప్లాన్డ్, ఇట్స్ కంప్లీట్లీ స్పాంటేనియస్, ఇట్స్ అన్స్క్రిప్టెడ్. వెరీ ఇంట్రెస్టింగ్. అది కీరవాణి గారు, కోటి గారు, ఆర్పి పట్నాయక్ గారు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారమ్మా. ఓ యాజ్ అ గెస్ట్. కీరవాణి గారు, కోటి గారు మే టేక్ ద మేజర్ రోల్. అండ్ అలానే లక్కీ డ్రా లో కూడా మనకి లక్షల వర్త్ ఆఫ్ గిఫ్ట్స్ ని కూడా పెట్టారు. చెప్పండి దాని గురించి డీటెయిల్. బోల్డ్ అని అంటే పలానా నేను చెప్పనమ్మా, కొన్ని లక్షలు, ఆల్మోస్ట్ 300-400 పీపుల్ కి లక్కీ డ్రాప్ లో ప్రైజెస్ వస్తాయి. అద్భుతమైన ప్రైజెస్ అవి, వాడు గుర్తుంచుకునేటువంటి వస్తువులు. అంటే యూజువల్ గా మనం ఏదైనా ఈవెంట్ చేస్తే టికెటింగ్ పార్ట్నర్స్ ఉంటారు, టికెట్ కొనేసుకొని వస్తారు అంతే. బట్ మేము ఇక్కడ టికెట్ కొనుక్కొని వచ్చిన వాళ్ళకి నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, రిటర్న్ బ్యాక్ విత్ గిఫ్ట్స్. అండ్ ద బంపర్ ప్రైజెస్, ఐఎమ్ రివీలింగ్ ఇట్, ద బంపర్ ప్రైజెస్ 10 lakhs worth of land. అసలు ఇప్పటి వరకు కని విని ఎరుగని ప్రైజ్ అది. From the sponsor. హ్యాపీగా maybe 1,000 or 10,000 is the maximum price. We want to attempt this in a very genuine way. అక్కడే ఆన్ స్పాట్ తీస్తాము, కానీ ఇది లాస్ట్ వరకు వెయిట్ చేసిన వాళ్ళకే ఈ అడ్వాంటేజ్ ఉంటుంది. మధ్యలో చాలా బంపర్ ప్రైజెస్, టీవీ ఉంటుంది, బైక్ ఉంటుంది, ఏవేవో చిన్న ప్రైజెస్ అన్ని ఉంటాయి, కానీ మెగా ప్రైజ్ మాత్రం లాస్ట్ గా ఉంటుంది. ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇస్తాము. అంటే ఇక్కడ నీలిమ గారు ఇప్పుడు మీరు అన్నారు 1,000 నుంచి స్టార్ట్ అయ్యే రేంజ్ 10,000 వరకు, అంటే విఐపి లాంచ్ టికెట్స్ వరకు ఉన్నాయి అని చెప్పి. సో ఈ లక్కీ డ్రా అన్నది 1,000 rupees పెట్టి కొన్న వాళ్ళకు కూడా నాట్ లైక్ ఈ ప్రైస్ రేంజ్ లేదు, అందరికి. స్టేడియం లోపలికి వచ్చిన ప్రతి ఒక్కరు ఎలిజిబుల్, టికెట్ కూడా ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. ఓకే, నా కూపన్ ఎప్పుడు వస్తున్నారు మరి? మీరు వస్తే మీరు వేస్తారు. మీరు ఒక్కసారి నరేష్ ఓపెన్ చేసి బంపర్ ప్రైజ్లు, ఎంటర్టైన్మెంట్ మధ్యలో మళ్ళీ ఇలా చక్కగా మనకి లక్కీ డ్రా కూపన్ లో గిఫ్ట్లు,
ఇన్నున్న తర్వాత ఎవరు మాత్రం Food. ఫుడ్ అంటే సెలబ్రిటీస్ తోటి అది కూడా డిన్నర్ విత్ సెలబ్రిటీ. సో ఇన్నున్న తర్వాత ఎవరు రాకుండా ఉండాలనుకుంటారు చెప్పండి. ఇన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అసలు చెప్తుంటేనే నేను వెళ్ళిపోవాలి అనిపిస్తూ ఉంది నాకే. అవునమ్మా. Yeah. బికాస్ ఎందుకంటే ఇది ఆడియన్స్ బేస్డ్ ఈవెంట్ అండి. సో ఇది జనరల్ గా పర్పసే ఆడియన్స్ ని కంప్లీట్ వైబ్ లో ఉండి కంప్లీట్లీ ఎండ్ టు ఎండ్ ఈవెంట్ ప్రోగ్రామ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడ ఆడియన్స్ కు బోర్ కొట్టే ప్రోగ్రామ్స్ ఇది ఉండదు. ఎంటర్టైన్మెంట్ గిఫ్ట్స్ అంతే. అండ్ ఇందాక సెలబ్రిటీ గెస్ట్ లాగా మనకి అఫ్ కోర్స్ కీరవాణి గారు, కోటి గారు ఇలా కొన్ని నేమ్స్ మీరు చెప్పడం జరిగింది. ఇంకా ఎవరెవరు రాబోతున్నారు? ఇంకా చాలా మంది డైరెక్టర్స్ ఫ్రమ్ ద మూవీ ఫీల్డ్ వాళ్ళకి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు నేను రివీల్ చేస్తే వాళ్ళు రాకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. బట్ మనకు తెలిసిందే సెలబ్రిటీస్ దే ప్రామిస్, ఒకవేళ వాళ్ళకి వీలుంటే డెఫినెట్ గా వస్తారు. లాస్ట్ మినిట్ లో డ్రాప్ అవుట్స్ అవుతాం మనకు తెలియదు. బట్ లాట్ ఆఫ్ లైక్ సుకుమార్ గారు కానీ, సందీప్ వంగా గారు కానీ వాళ్ళందరూ రావడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇలాంటి ఎక్స్ట్రా వగెన్జా ఎప్పుడు చూసుండరు, ఫస్ట్ టైం. అండ్ చాలా మంది వాళ్ళు చెప్పడం కూడా మేము గెస్ట్లుగా కాదు ఆడియన్స్ గా మేము కూడా ఆడియన్స్ తో పాటు వైబ్ అవ్వడం, వాళ్ళతో పాటు జామింగ్ అవ్వడానికి వస్తున్నాం. నరేష్ గారు కూడా చెప్పినట్టు సౌత్ ఇండియాలోనే మనం ఏదో టీవీలో చూసుంటాం, ఏదో అంతాక్షరి చిన్న ఆడుకుని ఉంటాం, అలా కాదు. ఇది సంథింగ్ వెరీ వెరీ ఎక్స్ట్రావెగెన్సాగా ఉంటుంది. అండ్ ప్రదీప్ గారు ఏదైతే చేస్తున్నారో అది మాకు కూడా చెప్పట్లా, మేము ఎక్కడ బయట రివీల్ చేస్తామేమో అని. ఇది కాకుండా వి ఆల్సో వాంట్ అంటే ఇన్వైటింగ్ రామ్ మిరియాల గారు మధ్యలో జస్ట్ ఒక 2 పాటలు పాడి అలాగా మనందరికి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఊపునివ్వడానికి. సో రామ్ మిరియాల గారు వచ్చి భీమ్లా నాయక్ పాట స్టార్ట్ చేశారు అనుకోండి, ఎలా ఉంటది ఆడియన్స్ మొత్తం అసలు పవర్ హౌస్ అయిపోతుంది. రైట్ వర్డ్. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి సర్ప్రైజెస్ చాలా ఉన్నాయి. అండ్ అలానే ద కాజ్ విచ్ యు ఆర్ డూయింగ్ దిస్ ఈవెంట్ తరరంపం, ఇట్స్ అ వెరీ వెరీ నోబుల్ కాజ్. సో డిసేబుల్ దివ్యాంగుల వాళ్ళకి కూడా చేయూతనిద్దాం అనేటువంటి ముఖ్య ఉద్దేశం దీంట్లో. వాళ్ళకి తప్పకుండా బెనిఫిట్ వస్తుంది దీనివల్ల. అంటే మా టీం అలా ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక డాక్టర్ రామ్మోహన్ గారితో మాట్లాడుతున్నారు, యు నో హిస్ ప్రొఫైల్. అసలు మీరు ఇంకొక 2 ప్రోగ్రామ్స్ తన గురించి తెలుసుకోవడం కోసమే పెట్టాలి. సో తన ఓన్ మనీ తోటి వెస్ట్ మారేటిపల్లిలో ఒక కాలేజ్ కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారండి. సో కాలేజ్ కూడా ఆయన పేరు మీదనే ఉంటుంది, డాక్టర్ మునగా రామ్మోహన్ రావు గారి జూనియర్ కళాశాల అనే ఉంటుందండి. సో సార్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దగ్గర ఒక 2000 మంది అక్కడ చదువుతున్నారు కదా. 20,000 స్క్వేర్ ఫీట్ ఒక ప్యాలెస్ కట్టించి డొనేట్ చేసి, సింపుల్ గా ఒక ఫలక్నామా ప్యాలెస్ ఎలా ఉందో అలా ఆయన కట్టిన కాలేజ్ కూడా బయట నుంచి అవుట్లుక్ అలానే ఉంటుంది, ఒక ప్యాలెస్ లాగా ఉంటుంది. ఎక్కడ ₹1 బయట నుంచి తీసుకోకుండా ఇది చేయకుండా కంప్లీట్లీ ఆన్ హిస్ ఓన్ మనీ హీ స్పెంట్ ఎవ్రీ రూపీ ఆఫ్ హిస్ సేవింగ్స్ టువర్డ్స్ దట్. వాళ్ళ పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మీరు కష్టపడుకొని మీరు అర్నింగ్ చేసుకోండి, నేను దాచుకునింది నేను ఇది చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఒక నోబుల్ కాజ్ గా చేశారు. సో అంటే మా టీమ్ సైజ్ కూడా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు తను నీమ్ ఫౌండేషన్ అని చాలా మందికి ఉపాధి కల్పించాలని చెప్పి ఎలక్ట్రిక్ లాస్ట్ టైం కూడా ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఇచ్చాం మనం లైఫ్ టైం. దగ్గర ఒక 100 మెంబర్స్ కి పైన తను ఎవ్రీ మంత్ వాళ్ళకి ఇన్కమ్ వచ్చేలాగా ఈవీ స్టేషన్స్ ఇవ్వడం. సో నేను వాసవి బంధం గ్లోబల్ ఫౌండేషన్ కి గ్లోబల్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. సో దాని నుంచి చాలా మంది పిల్లలకి స్కాలర్షిప్స్ కానీ ఇలాంటివి డెవలప్ చేయడం కానీ, అంటే మా టీమ్ సైజ్ కూడా ఇలాంటి యాక్టివిటీస్ లో చాలా మంది ఉన్నారండి మా టీంలో ఉన్న డైరెక్టర్స్ అందరూ కూడా. సో కాబట్టి ఏ ఈవెంట్ చేసినా కూడా ఏదో ఒక కాజ్ ని యాడ్ చేస్తే కొంచెం మీనింగ్ఫుల్ గా ఉంటుంది అనుకోండి. సో ప్రతి ఒక్క ఈవెంట్ కి ఏదో ఒకటి దివ్యాంగులకి మనం ఇస్తున్నాం పార్ట్ ఆఫ్ ద అమౌంట్ వీఆర్ గివింగ్ ఫర్ దివ్యాంగన్స్. అంటే మన ఉద్దేశం ఏంటంటే లైఫ్ టైం వాళ్ళకి ఏదో ఒక ఉపాధి ఉండాలి అనేది ఒక ఆ కాంటెక్స్ట్ తోనే మనం స్టార్ట్ చేసాం ఇది. This is what he was referring. Oh wow. You can zoom that. No. You can zoom that. చాలా పేద పిల్లలు అండి, 2000 మంది చదువుతారు. Wow, amazing అండి, చాలా బాగుంది కాలేజ్. సో నరేష్ గారు చెప్పినట్టు ఇట్స్ లైక్ అ ప్యాలెస్ ఓన్లీ.
వైట్ ప్యాలెస్. 100%. ఈ రోజుల్లో రేపు ఇలాంటి ఒక దాతృత్వ హృదయం ఉన్న వాళ్ళు మనకి కనుమరుగైపోతూ ఉన్నారు. పీపుల్ లైక్ హిమ్ షుడ్ బి దేర్. అంటే we all feel we are privileged to be sitting with him actually. He's a guest lecturer for IIT IIM students also. ఆయన నా గురించి ఎందుకు లేండి ఇప్పుడు. కాదండి, అంటే తరరం పొక్కించే ఎలాంటి మాట్లాడాలంటారా? Okay. ఎలాంటి టీం ఇలాంటి ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తుంది? I was a corporate CEO for group company. I got 4 masters, 3 doctorates, a student of Harvard and MIT. చాలా ఉన్నాయి.